హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ కుమార్ మన అగ్రిటెక్. ఈరోజు మన మంచిర్యాల జిల్లా రామ్నగర్లో 3 కిలోవాట్ టాటా బైఫేషియల్ సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్ను చూడబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ పీఎం సూర్యఘర్ యోజన స్కీమ్ ద్వారా 70 నెలల సబ్సిడీని కూడా పొందింది. ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని చూద్దాం. యాజ్ పర్ ఎంఎన్ఆర్ఈ గైడ్లైన్స్ ప్రకారం షాడో ఫ్రీ ఏరియాలో కస్టమర్ అవసరానికి అనుగుణంగా 8x5 సైజు ఉన్న గాల్వనైజ్డ్ స్ట్రక్చర్ను ఉపయోగించాం. ఈ గాల్వనైజ్డ్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ కాలం ఉండడానికి తోడ్పడుతుంది. ముందుగా డ్రిల్లర్ సహాయంతో లెగ్స్ అమర్చి ఆపై రాఫ్టర్స్ మరియు పర్లిన్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. స్ట్రక్చర్పై టాటా కంపెనీకి చెందిన బైఫేషియల్ సోలార్ ప్యానల్స్ను అమర్చారు. మొత్తం 6 ప్యానల్స్ వేశారు. ఒక్కో ప్యానల్ 565 వాట్ని కలిగి ఉంది. మొత్తం 3.39 కిలోవాట్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ బైఫేషియల్ సోలార్ ప్యానల్స్ అనేవి కాంతిని రెండు వైపులా గ్రహించి సాధారణ ప్యానల్స్ కంటే ఎక్కువ పవర్ని జనరేట్ చేస్తాయి. వైరింగ్లో భాగంగా మేము పాలిక్యా బ్రాండ్ యొక్క హై క్వాలిటీ వైర్స్ని ఉపయోగించాము అండ్ ఎక్కువ కాలం ఉండడం కోసం సుధాకర్ పైప్స్ని యూజ్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది లైట్నింగ్ అరెస్టర్. ఇది ఇంటిని మరియు ప్లాంట్ని పిడుగుల నుండి రక్షిస్తుంది. ఇందులో భాగంగా 3 ఎర్త్ రాడ్లను కూడా అమర్చాము. ఈ ప్రాజెక్ట్లో గుడ్వీ కంపెనీకి చెందిన ఇన్వర్టర్ను ఉపయోగించాం. ఇది డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా మారుస్తుంది. మన మొబైల్ ద్వారా పవర్ జనరేషన్ని ఈజీగా చూసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కస్టమర్ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. మేము ఎలా స్పందించాము, మా ద్వారా మీరు ఇన్స్టాలేషన్ ఎలా చేయించుకున్నారు, దాని గురించి మీరు మా ప్రేక్షకుల్లో చెప్పండి. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ సోలార్ పిఎం సూర్యఘర్ కింద లాస్ట్ ఇయరే అప్లై చేసుకున్నాను. బట్ నాకు ఆ ప్రొసీజర్ తర్వాత ఎవరిని అప్రోచ్ కావాలి అనేది తెలియకపోవడం వల్ల నేను దాన్ని అక్కడికే స్టాప్ చేశాను. కానీ ఒకసారి మార్కెట్ వైపు వెళ్తుంటే అక్కడ మన అగ్రిటెక్ ఆఫీస్ కనబడింది. ఆ ఆఫీస్ అందులోకి వెళ్ళి చక్రపాణి గారిని కలిసి మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాను. మళ్ళీ నేను అండ్ ఇంకొకటి ఆదిలాబాద్లో మా ఫ్రెండ్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాడు. సేమ్ ఇదే టాటా బైఫేషియల్ సోలార్ ప్యానల్స్ అతను కూడా ఇన్స్టాల్ చేసుకున్నాడు. కాబట్టి నేను చక్రపాణి గారిని కలిసి నాకు టాటా బైఫేషియలే ఇన్స్టాల్ చేస్తానని అడిగాను. సో అప్పటి నుంచి ప్రొసీజర్ మొదలైంది. తర్వాత ఇన్స్టాలేషన్ గురించి నాకు పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏం పడలేదు. మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఇన్స్టాలేషన్ వితిన్ 1 డే ఇన్స్టాలేషన్ అయిపోయింది. ప్రొసీజర్ అంటే ఫస్ట్ మెటీరియల్ వచ్చింది. మెటీరియల్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఇన్స్టాలేషన్ వితిన్ 1 డేలో అయింది. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ వాళ్ళు ఫాలో చేశారు. నా తరఫున నెట్ మీటర్ నాకు వెండర్ నుంచి అప్లై చేసిన ఒక 3-4 డేస్లోనే నెట్ మీటర్ కూడా వచ్చేసింది. నెట్ మీటర్ రాగానే సబ్సిడీ క్లెయిమ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది సార్ మీకు? సబ్సిడీ క్లెయిమ్ చేసిన ఐ థింక్ 5 to 6 డేస్ లోపలనే సబ్సిడీ నాకు ఎంత పడింది సార్ మీకు? సబ్సిడీ వచ్చేసింది. సబ్సిడీ నాకు 78,000 వచ్చింది. 78,000. ఇప్పుడు దీంట్లో మీరు నార్మల్గా ఏమేమి యూజ్ చేస్తున్నారు సార్? ఇంట్లో దాదాపుగా హోమ్ అప్లయన్స్ అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, వాషింగ్ మిషన్, ఏసీ, గీజర్, కూలర్, తర్వాత ఫ్యాన్లు, టీవీ, నార్మల్గా ఏవైతే ఉంటాయో అవన్నీ యూజ్ చేస్తున్నాము. ఇంపోర్ట్ అనేది తక్కువ ఉంది, బట్ ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ ఉంది. 3.3 కిలోవాట్స్ అనేది నాకు మా ఇంటికి సఫిషియెంట్గా ఉంది. ఇంకా ఎక్కువనే ఉంది. ఎక్స్పోర్ట్ ఎక్కువనే ఉంది. ఇంపోర్ట్ కంటే ఎక్స్పోర్టే ఎక్కువ ఉంది. అంటే నాకు ఉత్పత్తి అవ్వడం ఎక్కువ అవుతుంది, నేను వాడుకోవడం తక్కువనే ఉంది. మీరు దీనివల్ల సాటిస్ఫై అయ్యారు సార్? సాటిస్ఫై అయినా. నాకు ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. నాకు మెయింటెనెన్స్ కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఇంతవరకు పడలేదు. తర్వాత వెండర్ దగ్గర నుంచి వాషర్ తీసుకున్నాను. ప్యానల్స్ క్లీన్ చేయడం కోసం తీసుకున్నాను. అది ఒకసారి క్లీన్ కూడా చేశాను. అది క్లీన్ చేసిన తర్వాత ఉత్పత్తి అనేది ఇంకా కొద్దిగా పెరిగినట్టు నాకు అనిపించింది. ఇంకేమైనా యూజ్ చేస్తున్నారా? వాషర్ మామూలుగా ఇంట్లో కార్ కానీ బైక్ కానీ ఇట్లాంటివి కూడా వాష్ చేస్తున్నాను. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. క్వాలిటీ 5 స్టార్ రేటింగ్. ఒకవేళ మీది మ్యాక్సిమం అయితే 5 స్టార్ రేటింగ్ నా తరఫున ఇస్తున్నాను. క్వాలిటీలో కానీ ఇన్స్టాలేషన్లో కానీ ఏమైనా ఇబ్బంది క్వాలిటీలో కానీ ఇన్స్టాలేషన్లో కానీ ఏమి ఇబ్బంది పడలేదు. నేను చెప్పిన సూచనలు వాళ్ళు కూడా ఫాలో అయ్యి అది నేను చెప్పిన ప్రకారం కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఎటువంటి ఇబ్బంది అయితే నాకు ఇంతవరకు కలగలేదు. ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అయినా కానీ సర్వీస్ చేస్తామని చెప్పారు వాళ్ళు. సో నేను ప్రస్తుతానికి సాటిస్ఫై. మా కస్టమర్లకు ఏం చెప్పగలుగుతున్నారు? సోలార్ ఈజ్ గ్రీన్ ఎనర్జీ. పొల్యూషన్ కూడా
మనం కంట్రోల్ చేసినట్టు అవుతుంది, మన పర్యావరణాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. ఓన్లీ మనీ సేవింగ్ అని కాకుండా పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనే నా అభిప్రాయం. అదే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. 2 రకాల నాకు లాభం జరుగుతుంది. ఒకటి పర్యావరణాన్ని కాపాడుతున్నాను, ఇంకొకటి నాకు కరెంట్ బిల్ అనేది చాలా ఆదా అవుతుంది. 2,000, 3,000, 4,000 వచ్చే బిల్లు నాకు జస్ట్ లాస్ట్ మంత్ 91 రూపీస్ వచ్చింది. అదే మినిమం బ్యాలెన్స్ కదా సార్? మినిమం మీటర్ ఛార్జ్ వచ్చింది 91 రూపీస్. ఫ్యూచర్లో కూడా నేను ఎటువంటి కరెంట్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. మినిమం మీటర్ ఛార్జ్ వస్తుంది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ విధంగా 3 కిలోవాట్ టాటా బైఫిషియల్ సోలార్ ప్లాంట్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది ప్రతి నెల సగటున 360 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మీరు కూడా సబ్సిడీతో మీ ఇంటికి సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని ఇప్పుడే సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.